వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ మరియు ఆవిష్కరణలలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. టెక్నాలజీలో తెలంగాణ ఎప్పుడు ఫస్ట్ అనే మాటను నిజం చేస్తూ గత దశాబ్ద కాలంలో ఐటీ ఎగుమతులు మరియు ఉపాధికి సంబంధించి చూసుకుంటే హైదరాబాద్ నగరం నేడు ప్రపంచ ఐటీ పటంలో ఒక వెలుగుతుంది. గత కొన్ని ఏళ్లుగా తెలంగాణ ఐటీ ఎగుమతులు జాతీయ సగటు కంటే ఎక్కువ వృద్ధి రేటును నమోదు చేస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, ఫేస్బుక్ మరియు యాపిల్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు అమెరికా వెలుపల తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్లోనే ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలో ఐటీ రంగం ద్వారా ప్రత్యక్షంగా 9 లక్షల మందికి పైగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీని విస్తరించడం తెలంగాణ సాధించిన గొప్ప విజయం. స్టార్టప్ ఎకోసిస్టమ్, టీహబ్ నవకల్పనను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మరియు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్. ఇక్కడ వేలాది స్టార్టప్లు తమ ఆలోచనలకు ప్రాణం పోసుకుంటున్నాయి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం WE హబ్, వి హబ్ గ్రామీణ ఆవిష్కరణల కోసం, TSIC హార్డ్వేర్ తయారీ కోసం, టీవర్క్స్ వంటి సంస్థలు టెక్నాలజీ రంగంలో తెలంగాణను అజేయంగా నిలుపుతున్నాయి. భవిష్యత్తు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ఎప్పుడూ ముందే ఉంటుంది. 2020ని AI ఇయర్గా ప్రకటించి ఇప్పుడు హైదరాబాద్ను AI సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్ట్ ద్వారా డ్రోన్లను ఉపయోగించి మారుమూల ప్రాంతాలకు మందులు సరఫరా చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ S తయారీకి హైదరాబాద్ వేదిక అయింది. అలాగే ప్రత్యేకమైన స్పేస్ టెక్ పాలసీని కలిగి ఉన్న రాష్ట్రం మనదే అంటూ వెల్లడించారు. సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలను టెక్నాలజీ ద్వారా చేరువ చేయడంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. దాదాపు అన్ని ప్రభుత్వ సేవలను ఒకే యాప్ ద్వారా అందిస్తుంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. ముఖ గుర్తింపు, ఫేషియల్ రికగ్నైజేషన్ మరియు బ్లాక్ చైన్ సాంకేతికతను ఓటర్ల నమోదు, పెన్షన్ల పంపిణీ వంటి వాటిలో ప్రయోగాత్మకంగా వాడుతుంది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న 3I మంత్రం ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ రాష్ట్రాన్ని టెక్నాలజీలో నంబర్ 1గా ఉంచుతుంది. గ్లోబల్ కంపెనీలకు హైదరాబాద్ ఇప్పుడు మొదటి చాయిస్గా మారింది. తెలంగాణను ప్రపంచ ఐటీ ముఖ చిత్రంపై అగ్రస్థానంలో నిలబెట్టడానికి ప్రభుత్వం AICT మరియు స్టార్టప్ ఎకోసిస్టంపై భారీ ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్ శివార్లలోని ముచ్చర్ల ప్రాంతంలో సుమారు 200 ఎకరాల్లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. దీనిని భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ దిగ్గజాలు, పరిశోధకులు మరియు స్టార్టప్లను ఒకే చోట చేర్చి AI రంగంలో హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా మార్చడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. రాబోయే 5 ఏళ్లలో దాదాపు 10 మిలియన్ల మందికి AI శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. AI సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ లైసెన్స్ కూడా పొందింది. అంతర్జాతీయ వాణిజ్యానికి మార్గం సుగమం చేశారు. ఇక్కడ అత్యాధునిక డేటా సెంటర్లు, కంప్యూటింగ్ పవర్, GPUs మరియు స్మార్ట్ బిల్డింగ్లను ఏర్పాటు చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి కేవలం 30 నుండి 35 కిలోమీటర్ల దూరంలో కొత్త గ్రీన్ఫీల్డ్ రోడ్డు ద్వారా దీనిని అనుసంధానిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ల కోసం కేవలం కార్యాలయాలను మాత్రమే కాకుండా ఒక సంపూర్ణ మద్దతు వ్యవస్థను ఎకోసిస్టమ్ సృష్టించింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్. ఇప్పటికే వేలాది స్టార్టప్లకు మెంటర్షిప్ మరియు నిధులను అందించింది. ఇటీవల ఫ్రాన్స్కు చెందిన హౌట్స్ డి ఫ్రాన్స్ ప్రాంతంతో భాగస్వామ్యం కుదుర్చుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇది భారతదేశపు అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్. కొత్తగా ఏదైనా హార్డ్వేర్ వస్తువును కనిపెట్టాలనుకునే వారికి ఇది ఒక స్వర్గధామం. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా రూపొందించిన వేదిక. AICTలో భాగంగా ప్రత్యేకంగా 250 AI స్టార్టప్లను ప్రోత్సహించడానికి దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 5 నుండి 7 స్టార్టప్లను యూనికార్న్లుగా $1 బిలియన్ విలువైన సంస్థలుగా మార్చడం లక్ష్యం. తెలంగాణ ప్రభుత్వం 2024 సెప్టెంబర్లో నిర్వహించిన గ్లోబల్ AI సమ్మిట్ ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. రాబోయే కాలంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడానికి ఒక ప్రత్యేక AI యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఈ AICT కీలక పాత్ర పోషించనుంది. తెలంగాణ ప్రభుత్వం టెక్నాలజీ ఫర్ సోషల్ గుడ్ అనే నినాదంతో వ్యవసాయం, ఆరోగ్యం మరియు విద్యా రంగాల్లో AIని ఎలా వాడాలో నిరంతరం పరిశోధనలు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వ్యూహాల వల్ల హైదరాబాద్ భారతదేశ ఐటీ రాజధాని నుండి ప్రపంచ AI రాజధానిగా ఎదిగే దిశగా అడుగులు వేస్తుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరో స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా ప్రపంచ స్థాయి ప్రతిభను తెలంగాణకు ఆకర్షిస్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.